3 రోజుల్లో వాతావరణం ఎలా ఉండబోతుందో విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం నుంచి ఫుల్ డీటెయిల్స్ మా సీనియర్ కరెస్పాండెంట్ ఖాజా అందిస్తారు. ఖరీఫ్కు జీవనాడిగా భావించే రుతుపవనాలు చురుగ్గా విస్తరిస్తున్నాయి. ఇది మరికొద్ది రోజుల్లో భారతదేశంలో దక్షిణ భూభాగమైన కేరళలోకి ప్రవేశించి ఆ తర్వాత 2 తెలుగు రాష్ట్రాల్లో విస్తరించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. అయితే ఈ నైరుతి రుతుపవనాలపై లేటెస్ట్ అప్డేట్ అందించేందుకు మనతో విశాఖ వాతావరణ కేంద్రం అధికారి సునంద ఉన్నారు. చెప్పడం మనం వాస్తవానికి అనుకున్న ప్రకారమే ఇన్ టైంలోనే నైరుతి రుతుపవనాలు వచ్చాయి. దాని పరిస్థితి ఎలా ఉంది, ఎలా యాక్టివ్గా ఉన్నాయో ఏమంటారు మీరు? ఇప్పుడు అయితే పరిస్థితులు అయితే అనుకూలంగానే ఉన్నాయి. అంచేతనే నిన్నటికే ఇది అండమాన్ సముద్రము, కమరిన్, అలాగే సౌత్ బంగాళాఖాతంలోనికి విస్తరించినాయి. ఇంకా ఫర్దర్గా ఇక్కడ అంతా క్లౌడ్ ప్యాచ్ అంతా బాగుంది. వాస్తవానికి దక్షిణ అండమాన్ ప్రవేశించిన తర్వాత కేరళకు వచ్చేందుకు ఎంతకాలం సమయం పట్టే అవకాశం ఉంది? ఖచ్చితంగా ఏదైనా చెప్పగలిగే అవకాశం ఉంటుందా? మినిమం 10 days ఉంటుంది. ఇప్పుడు ఇంకా 20th కాబట్టి ఇంకా సో 10 days అయితే మనకి వేచి ఉండాల్సిందే. మరి వన్స్ కేరళ గనక ఋతుపవనాలు ప్రవేశించినట్లయితే 1 weekలోగా మనకి కూడా రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది, ప్రొవైడెడ్ అన్నీ ఫేవరబుల్గా యాక్టివ్గా ఉన్నట్లయితే మనకి అలాగే వస్తుంది. ప్రస్తుతం అయితే ఎస్ మనకు గుడ్ క్లౌడీ కానీ కండిషన్స్ అన్నీ కూడా కొంచెం ఫేవరబుల్గానే ఉన్నాయి. బట్ డ్యూ కోస్ట్లీ ఇవి ఎలా ఉండబోతున్నాయి అనేది చూడాలి. ఇప్పటికే మన సౌత్ తమిళనాడు పరిసర ప్రాంతంలో ఒక ఉపరితల ఆవర్తనం ఒకటి కొనసాగుతుంది. అలాగే ఇక్కడ ఒక అల్పపీడన ద్రోణి కూడా కొనసాగుతుంది. సో రానున్న 2-3 రోజులు కూడా ఉంటుంది. వన్స్ వాయుగుండం కనుక ఏర్పడితే మన మధ్య బంగాళాఖాతం అంటే మన ప్రక్కనే ఏర్పడుతుంది. సో అలా ఏర్పడినప్పుడు మొత్తం క్లౌడీగా ఉండి అంటే 24th అరౌండ్ 23-24 ఆ ప్రాంతంలో ఒకవేళ 22వ తారీఖు కనుక అల్పపీడనం ఏర్పడితే 23-24 కల్లా ఇది వాయుగుండంగా అయ్యే అవకాశం ఉంది. వాయుగుండంగా అయినప్పుడు మాత్రం కొంచెం క్లౌడీగా ఉండి కోస్ట్ అంతా కూడా టెంపరేచర్స్ కొంచెం తగ్గి అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కూడా ఉండే అవకాశం ఉంది. సో ఇది ఖచ్చితంగా నైరుతి ఋతుపవనాలు ప్రస్తుతానికి బలంగా ఉన్నాయి. ఇది చురుగ్గా ముందుకు వెళ్తున్నాయి. ప్రస్తుతానికైతే ఆవర్తనం అలా ద్రోణి కారణంగా ఏపీలో అలాగే తెలంగాణలో కొన్ని చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. ఇదే పరిస్థితి మరో 2-3 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది. అయితే బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిన తర్వాత అది వాయుగుండంగా మారిన తర్వాత మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు. కెమెరా పర్సన్ భాస్కర్తో ఖాజా TV9 విశాఖపట్నం.